అమ్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, నాన్న దారులు వేసి ముందుకు నడిపించి తీసుకెళ్తారు. ఇప్పుడు మరి ఎలా చరణ్ గారు, మరి హౌ డు యూ మేనేజ్ నాన్నగారి ప్రెసెన్స్ లేకుండా? ఆయన హిజ్ లైఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఐ హావ్ సీన్ సో మచ్ ఆఫ్ హిమ్. అది చాలు, ఒక జీవితం అంతా ఒక పాఠం అది. ఆయన ఎలా పబ్లిక్లో ఆయన ఎలా బిహేవ్ చేసేవారు, పిల్లలతో ఎలాగ ఉండేవారు, సాటి కాలీగ్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఎంత ఎంత సాధించినా ఒదిగిపోయే తత్వం ఆయనది. అసలు అసలు నేను బాలసుబ్రహ్మణ్యమా, నేను పద్మభూషణ, అవునా నేనా అన్నట్టుగానే ఉంటారు ఆయన. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు అని ప్రపంచం అందరికీ తెలుసు, ఆయనకి తప్ప. అట్లాగా ఉండేవారు ఆయన. అండ్ దట్ ఈస్ అండ్ నేను చాలా వరకు నాన్నగారి ఫ్రెండ్స్, నాన్నగారితో వర్క్ చేసిన వాళ్ళని కూడా అంటారు, వాళ్ళ బిహేవియర్ మారకపోతే దెన్ ఐల్ బి లైక్, ఏం నేర్చుకున్నారు మీరు నాన్నగారి దగ్గర నుంచి? నాన్నగారు ఇంత 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 అని మాట్లాడతారు, కానీ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ వాట్ దట్ మ్యాన్ లివ్డ్. హీ నెవర్ ప్రీచ్డ్. ఆయన ఎప్పుడు ఇలాగ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఆయన దారిలో హీ డిడ్ ద రైట్ థింగ్ అండ్ హీ జస్ట్ కెప్ట్ ఆన్ మూవింగ్. అండ్ అది ఎగ్జాంపుల్గా తీసుకోకపోతే దెన్ ఆయన గురించి గొప్పలు మాట్లాడటంలో అసలు కనెక్ట్ ఏముంది నీకు ఆయనకి?